ఇది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏమిటి? నా శాతమే, నా పిండాకుడు. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అలా నోట్లో కొనుక్కుంటామే, చేతులు అంత పెద్దది ఉందిగా, ఎక్కడ పెట్టుకుంటావు? ఏమండి ఇంత గట్టిగా అరుస్తున్నాను, అరుకు కూడా వినబడతాది. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? మా ఊరి జనాల ముందు నన్ను పెళ్లి చేసుకుంటాడంట. ఆల్రెడీ పెళ్లి అయ్యిందని నన్ను పెళ్లి చేసుకుంటాడంట. నీ పెద్ద చెయ్యా, నీ పెద్ద పిల్లలకి పెట్ట తాను డబ్బాలకు ఎదిగావు. అమ్మా, ఆయిల్ అయిపోయి 6 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడం అంట. నాయనా, తాత నువ్వు చెప్పరా నాయనా. అర్థమైంది. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడుగుతున్నాడా? ఆ కాలంలో లవ్లు ఎక్కడయ్యి? అంతా పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఒక్కసారి ఆ దంపతుల క్లాప్స్ ఇవ్వాలండి. వాట్ ఏ కనెక్టివిటీ, వాట్ ఏ అండర్స్టాండింగ్, వాట్ ఏ లవ్లీ ఫ్యామిలీ. ముసలాడు 3 చపాతీలు వేసి ఒక పరోటా వేసాడు. ముసల్దానికి అర్థమైంది ఇది వైవాహిక జీవితం అంటే, ఇది మన భారతీయ వివాహ వ్యవస్థ. ఒక్కసారి క్లాప్స్ ఇద్దామండి. ఆ రెండవ ప్రశ్న, ముసలమ్మ మీకు పిల్లలు ఎంతమంది? ఏమిటి పిల్లలే? నీకే పోయే కాలరా. ఆల్రెడీ నా మొగుడే ఎంతవరకు నా ఒట్టు మీద చెయ్యలేదు. నాతో పిల్లల్ని కంటదంటారా? తన పొందు కచ్చినాడా? నీ చెమ్మడిపోను. కూర్చోబెట్టి ఎలా వేగుతున్నారా నాయన? దశపతి దొరికాడు బెస్కత్తుల మొగుడని. మీకు పిల్లలు ఎంతమంది అని చెప్పాను. మహానటుడు రే. అర్థమైంది. మీకు పిల్లలు ఎంతమంది అని అడుగుతున్నాడా? ఆ విషయంలో ముసలోడు గట్టోడే. టపీ 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 మరి ఒక 30 మందిని కనిపిస్తాం. టప్పీ మని నీ వైలెంట్కి ఎవడైనా కంటాడే. 30 మంది 3 క్రికెట్ టీములు తయారు చేసుకోవచ్చు. సరే సరసాలు ఆపండి. ముసలమ్మ, మూడవ ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఏమిటి? భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? నీకే పోయే కాలంరా. వచ్చిన కాడి నుంచి నన్నే తగులుకుంటాడు, నన్ను గట్టిగా కౌగిలించుకుంటాడంట. అసలు నీకే పోయే కాలంరా. ఇలా ఎలా పుట్టావు? ఒక సాటి ఆడదాన్ని పట్టుకోండి. సాటి ఆడదానంటే నేను ఆడదాన్నా? పదినియమ్మ కడుపు మాట. తాత వాత విమలా నాయకులో ఉంది. అర్థమైంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలా? అంతే. ఇప్పుడు నా కోపం వచ్చింది అనుకో, ముసలోడు సైలెంట్ గా ఉంటాడు. ముసలోడి కోపం వచ్చింది అనుకో, ముసలోడే సైలెంట్ గా ఉంటాడు. నీ కత్తికి 2 వైపులా పొసలు ఉంది, ఎలాగోలో పడి ఉంటాడు. ద లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా? తాతగారి హవా ఏమిటి? హవా నువ్వు చచ్చిపోరా? నేను ఎందుకు కావాలి? నీ జోలి వచ్చానా? నీ పెండం పిల్లలకి పెట్ట దొంగ చచ్చినోడా? తారు డబ్బాలో ఉన్నావు, నన్ను చచ్చిపోమని అడుగుతున్నావా? ఆడు అడిగిన ఒప్పుకోలేదని నన్ను చచ్చిపోమని అంటున్నాడయ్యా. కూర్చోబెట్టి వాదార్పు. బాబు నాయన, నువ్వు చెప్పరా, నువ్వు చెప్పు. కూర్చో. ఆ మాత్రం సైకిల్ నేను చేయలేనా? ముసలమ్మ నేను చూడు సైకిల్ చేస్తా. ఏమిట్రా కరిపంది, నీకు పైల్సా? ఓరి నాయనో చూడుగా. ఓరి నాయనో, వీడికి పిలకలు బాగా ముదిరిపోయినాయి అంట. నేను చెప్తాను, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళు. దీనికి ఎలా కాదండి. ఏమిట్రా అబ్బాయి, నీకు నరాల బలహీనత? ప్రపంచంలో లేని జబ్బులన్నీ అంటగడుతున్నావే తాత. సారీ, నువ్వే తగులుకో. అర్థం కాలా? చూసావుగా, ముసలోడి హవానే నడుస్తుంది. దెబ్బకి అబ్బా అనిపిస్తాడు. అదే అంటారు, అమ్మని కమ్మని దెబ్బ. సరే, మీరు ఇంక వెళ్ళిపోవచ్చు. సీసీ కెమెరా రికార్డ్ అయింది మొత్తం. ఏమిటి?
వెళ్ళిపోండి అన్ని మూసుకొని పొమ్మంటున్నాడా పోక నీతోనేమన్నా తై తక్కలాడతాను అనుకున్నావా కర్రీ పండి అమ్మా సరే అయితే లాస్ట్